నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, నేత్రపర్వంగా రథోత్సవం. స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం, నయనానందకరంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు. ఆరోగ్యశ్రీ క్లెయిమ్ల జాప్యంపై ఆసుపత్రి యాజమాన్యాలతో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమావేశం. ఎన్నికల కోడ్ను పరిగణనలోనికి తీసుకుని ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని సూచన. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే మాక్ డ్రిల్, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన గురువారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6:35 ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డుల మీదుగా తిరిగి ఆలయ రథ మండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథకుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలోని తత్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి నమ్మాళ్వార్ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది. రాత్రి అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రథోత్సవంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ నాగేశ్వరరావు, ఎస్సీ2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఓ శాంతి, ఈఈ మల్లికార్జున ప్రసాద్, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 24న శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 9:30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఉదయం 4:30 గంటల నుండి స్వామి అమ్మవార్లు తిరుచుపై చక్రతాళ్వార్ పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరతారు. చక్రస్నానం అనంతరం పిఆర్ తోటకు వేంచేపు చేసి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బ్రహ్మ కడిగిన పాదము, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు హరి, హరి అవతారమితడు అన్నమయ్య కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు. సాయంత్రం తిరుపతికి చెందిన ఫణినారాయణ పూర్ణిమ బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుని బుల్లెమ్మ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల, టీటీడీ అధికారులు, కళాకారులు, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.
నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు మరియు హిందూ ధార్మిక సంస్థలు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్య 616వ జయంతి మహోత్సవములు తేదీ 23/5/2024 నుండి 29 వరకు ఈ అద్భుతంగా అన్నమయ్య జయంతి మహోత్సవములు జరుగుతున్నాయి. మన అన్నమాచార్య కళామందిరంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం దగ్గర, తాళపాక జ్ఞాన మందిరంలో, సంగీత కార్యక్రమములు, సాహితీ సరస్సులో కూడా ఈ యొక్క అన్నమయ్య జయంతి వేడుకలో ప్రసిద్ధి చెందిన కళాకారులు, మిగతా కళాకారులు, మా అన్నమాచార్య ప్రాజెక్టు నిలయ విద్వాంసులతో పాటు కొన్ని వందల మంది కళాకారులు కూడా ఈరోజు గోష్ఠిగానంలో సాధనలో పాల్గొన్నారు. సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం 7 సంకీర్తనలతో మహానుభావులైన సంగీతంలో మహాపండితులైన వాళ్ళ చేత ఈ సప్తగిరి సంకీర్తనలు, ఆ కీర్తనలన్నీ కూడా అద్భుతంగా మంచి రాగాలతో ట్యూన్ చేసి మా కళాకారులందరూ కూడా గోష్ఠిగానంగా 7 సంకీర్తనలు మంచి వాయిద్యాలతో, మృదంగ, వైలన్ సమ్మేళనంతో, కీబోర్డు, శృతి అన్నీ కలిసి కూడా ఇప్పుడే జరిగాయి కార్యక్రమం. దీని తర్వాత 23/5/2024 గురువారం 9 గంటలకి సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం 10:30 వరకు జరిగింది. సాయంత్రం 6 గంటలకు సంగీత సభ శ్రీ వడలి ఫణినారాయణ గారు మరియు శ్రీమతి పూర్ణిమ, శ్రీవాణి శారద, పావని నారాయణ బృందం. తరువాత మృదంగం శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునందన గారు హైదరాబాద్. రాత్రి 7 గంటలకు అన్నమయ్య ఆస్థాన విద్వాంసులైన శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, శ్రీమతి ఆర్ బుల్లెమ్మ గారు బృందం తిరుపతితో ఈరోజు జరుగుతుంది. శుక్రవారం ఈరోజు 9 గంటలకు సంగీత సభ గురజాడ మధుసూదన్ రావు గారు బృందం చేత. నా పేరు గురజాడ మధుసూదన్ రావు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆస్థాన కళాకారుల్ని, ఆస్థాన గాయకుల్ని. నమో వెంకటేశ్వర గోవింద. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజు గురువారం ఉదయం స్వర్ణరథంపై ఆసీనులై భక్తులను కటాక్షించారు శ్రీ పద్మావతి అమ్మవారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆసీనురాలిని చేశారు. స్వర్ణరథోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో 4 మాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవంలో సిఈ నాగేశ్వరరావు, SE2 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను గురువారం తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉందని, భద్రతా ఏర్పాట్లు చాలా బాగా చేశారన్నారు. పోలింగ్ రోజు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని, కౌంటింగ్లో ఈవీఎంల ఇబ్బందులు లేకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ను బెదిరిస్తున్నారని, తిరుపతి నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నియోజకవర్గం కానీ, ఎంపీది కానీ, 2 నియోజకవర్గాలు కానీ చూడడం జరిగింది. చాలా భద్రత కట్టుదిట్టంగా ఉంది. చాలా 3 అంచెల విధానం అమలు చేశారు. క్యాండిడేట్ని కానీ, క్యాండిడేట్తో పాటు వేరే ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. వాళ్ళే పోలీస్ సెక్యూరిటీ రావడం జరిగింది, ఎంఆర్ఓ రావడం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ రూములని పరిశీలించేటప్పుడు వాళ్ళు కూడా సహకరించారు. చాలా భద్రతలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. నేను కోరేది ఏమంటే, పోలింగ్ రోజు కొన్ని ఈవీఎంలు పనిచేయకుండా ప్రజలకు చాలా ఇబ్బందులు పడారు. 1 గంట 2 గంటలు డిలే అయినాయి కొన్ని ఈవీఎంలు. ప్రజలు చాలామంది ఓటు కూడా వేయలేకుండా తిరిగి వెళ్ళిపోయారు. అటువంటి లోపము కౌంటింగ్లో కూడా జరగకుండా ఎలక్షన్
ఆఫీసర్లు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తగిన చర్యలు ఈవీఎంలతో కూడా కౌంటింగ్ మిషన్లు వచ్చేటప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది, తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ అని కోరుతున్నాను. కౌంటింగ్ రోజు తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గొడవలు అల్లర్లు చేయకుండా, గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా తిరుపతి ప్రజలకు కల్పించాలని మేము ఈసీని కూడా కోరడం జరుగుతూ ఉంది. ఈసీ కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి. చూస్తున్నాం కొన్ని చోట్ల ఈవీఎంలు పగలగొట్టడం, కౌంటింగ్లో ఏజెంట్లుగా అపోజిషన్ పార్టీలు ఏజెంట్లుగా కూర్చుంటే వాళ్ళని ఇండ్లకు పోయి కొట్టడం, వాళ్ళని గొడవలు చేయడం, వాళ్ళని ఇంట్లో ఉండే సామాన్లు అంతైతే బయటేయడం కూడా జరుగుతూ ఉంది. అవన్నిటిని కూడా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకొని తిరుపతి నియోజకవర్గంలో ప్రశాంతతమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలిసిన నిలయం పోలింగ్ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. కొన్ని దొంగ ఓట్లు వేసేదానికి ప్రయత్నించారు. అవన్నీ కూడా సమర్థవంతంగా మా ఏజెంట్లు ఎదుర్కోవడం, మా నాయకులు ఎక్కడికక్కడ ఎదుర్కోవడం జరిగింది. ప్రశాంతతగా పోలింగ్ జరిగింది. కానీ పోలింగ్ అయిన వెంటనే ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది, ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది, ఫేక్ న్యూస్లు కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నిటిని కూడా మేము ఎలక్షన్ కమిషన్కు, పోలీస్ అధికారులకు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఫేక్ న్యూస్లు పెడితే వాటిపైన కూడా సైబర్ క్రైమ్కు అప్లై చేసి త్వరలో వాళ్ళని కూడా పట్టుకొని తగిన శిక్ష చేస్తున్నాం. ఇప్పుడు నిన్న చూసాం మాచర్లలో ఒక ఎమ్మెల్యే ఈవీఎంని పోలింగ్ రోజు ధ్వంసం చేస్తే ఈరోజు వాళ్ళపైన కేసులు పెట్టి, ఎమ్మెల్యే కూడా అర్హత లేకుండా కేసులు పెట్టి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే విధంగా కూడా చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వారు మంచి చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరోత్తర ఇటువంటిది ఏది జరగనీయకుండా కూడా ఇది ఒక సంకేతం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా డాష్ ఈవీఎంలు నిఘా భద్రత చాలా బాగుంది. డాష్ బోర్డు కూడా పెట్టడం, అక్కడ కూడా మేము ప్రైవేట్ సెక్యూరిటీని 2 పెట్టాం. 3 షిఫ్ట్లో పెట్టి మా సంస్థ సెక్యూరిటీ కూడా, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ కాపులా అధికారులతో పాటు పోలీసులతో పాటు 2కి పర్మిషన్ తీసుకొని పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో ఎటువంటి జరగకూడదు అనే భావనతో మేము కూడా ముందస్తు చర్యలతో ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, కౌంటింగ్ రోజు తిరుపతిలో ప్రశాంతతగా ఉండే విధంగా పోలీస్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ శ్రీ తరిగొండ వెంగమాంబ కీర్తనలు బయటకు తీయడానికి శ్రీ విశాఖ శారదాపీఠం పూర్తిగా సహకారం అందించిందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆలయ చైర్మన్గా ఉన్న సమయంలోనే ఆ కీర్తనలను గానం చేయించారని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు వెంగమాంబ కీర్తనలు అనుచానంగా నేటి వారి కీర్తనల ఆలాపనలు నేటికీ సాగుతున్నాయన్నారు. అమ్మవారి స్వరూపంగా వెంగమాంబ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. వెంగమాంబ ఉత్సవాల్లో పాల్గొని నేడు శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు జరగాలని, ఈ ఏడాది అందరికీ మంచి జరిగి రాష్ట్రం మరింత గొప్పగా ఉండాలని స్వామివారి కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రతి సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు, కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుడిని
కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కాగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరై మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీఈఓ వీసీలో కలెక్టర్ హాజరై మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు విధుల కేటాయింపు కోసం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈ నెల 26న, రెండవ ర్యాండమైజేషన్ జూన్ 3వ తారీఖున అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మే 22 బుధవారం నాడు కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి మొదటి దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేపడుతున్నామని, తగినంత కేంద్ర బలగాలు రావడం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ వద్ద శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఎంట్రీ వద్ద భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 90 సీసీ కెమెరాల ఏర్పాటుతో స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 4వ తేదీన సాయంత్రం 4 గంటలకల్లా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేపడుతున్నామని, ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు కూడా ఆలోపే పూర్తి చేస్తామని, తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ 15 టేబుళ్ల ఏర్పాటుతో 3 రౌండ్లలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ కెమెరాల వద్ద అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసీఐ, సీఈఓ, ఏపీ వారి మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఈఓకు వివరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం స్వామి, అమ్మవార్లు, పరివార దేవతల వద్ద ఉన్న హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ పరిపాలనాధికారి ఈవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ పరివారం చేపట్టారు. లెక్కింపు అనంతరం హుండీ ఆదాయం 1,42,89,870 రూపాయలు రాగా, బంగారం 72 గ్రాములు, వెండి 487 కిలోగ్రాములు, విదేశీ కరెన్సీ 124 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఏఈఓ ధనపాల్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకరు గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూమ్లను ప్రతిరోజు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అనుమతి లేదని, హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, తప్పక చర్యలు ఉంటాయని, కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, రాజకీయ పార్టీల నాయకులు, పోటీలోని అభ్యర్థుల సమావేశం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించి మాట్లాడుతూ పోల్డ్ ఈవీఎంలో భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో 24 గంటలు పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటి పర్యవేక్షణ కంట్రోల్ రూమ్ నుండి చేయడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర సాయుధ బలగాలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశామని తెలిపారు. మిగిలినవి కౌంటింగ్కు 4 రోజుల ముందు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం కలిపి 19,017 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ రోజున పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ప్రాంగణంలోకి కౌంటింగ్ రోజున వాహనాల అనుమతి ఉండదని, పార్కింగ్ బయట వైపున సూచించిన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మే 14న జరిగిన సంఘటనల దృష్ట్యా భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశామని, పోలీసు అధికారులు యూనివర్సిటీ ఎంట్రీ వద్ద తనిఖీ ఏర్పాటు ఉంటుందని, కౌంటింగ్ ఏజెంట్లు లేదా అభ్యర్థులు వారికి ఇవ్వబడిన కౌంటింగ్ గుర్తింపు కార్డును, పాసును తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల నియామకం కోసం కౌంటింగ్ 5 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ 14 టేబుళ్ల ఏర్పాటుతో గూడూరు 21 రౌండ్లు, సూళ్లూరుపేట 22, వెంకటగిరి 22, తిరుపతి 20, శ్రీకాళహస్తి 21, సత్యవేడు 22 లెక్కింపుతో ఏర్పాటుతో పోస్టల్ బ్యాలెట్ 15 టేబుళ్లు, 3 రౌండ్ల లెక్కింపు ఏర్పాటుతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈటీబీపీఎస్ ఇప్పటివరకు 129గా ఉన్నాయని, 119 సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం కౌంటింగ్ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుందని, అదే పోస్టల్ బ్యాలెట్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పుల ర్యాండమ్ పరిశీలన 5 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్ చివరలో అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు లేదా అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చేటప్పుడు పెన్ను, పెన్సిల్, నోట్ ప్యాడ్ 17C డూప్లికేట్ కాపీ తెచ్చుకోవచ్చని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. స్థలాభావం వలన కౌంటింగ్ కేంద్రంలో సీటింగ్ ఏర్పాటు నిబంధనల మేరకు సహకరించాలని అభ్యర్థులను, ఏజెంట్లను ఈ సందర్భంగా కోరారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని, కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ సభలు, సమావేశాలు నిర్వహించరాదని, మహిళా విశ్వవిద్యాలయం బయట ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచల కిషోర్, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని గురువారం స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. ICCC పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని, పనులు వేగవంతం చేయాలన్నారు. కచ్చపి ఆర్ట్స్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ పనులపై సమీక్షిస్తూ పనుల వేగవంతంపై దృష్టి సారించాలని, ముఖ్యంగా COC బిల్డింగ్ పూర్తి చేయడంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రజలకు అందుబాటులోనికి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అదేవిధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు, ఇతర పనుల స్థితిగతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పనిచేయాలని, నిర్మాణ పనులపై అధికారులు దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల వివరాలను తనకు నివేదించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎండీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. సమావేశానికి ముందు పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో నిర్మితమవుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణ పనులను కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమలిక మోహన్, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ, ఆఫ్ఘాన్ సంస్థ ప్రతినిధి రంగస్వామి, మేనేజర్ చిట్టిబాబు, స్మార్ట్ సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనని, ఆడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదని తెలిపారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చని అన్నారు. జిల్లాలో ప్రతి నెల అన్ని స్కానింగ్ కేంద్రాల్లో డాక్టర్లు తనిఖీలు నిర్వహించాలన్నారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్లు వారి రిజిస్ట్రేషన్ తొలగించడం జరుగుతుందని తెలిపారు. స్కానింగ్ సెంటర్లలో రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఇతర మోడిఫికేషన్ దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ మార్చాలన్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి 50,000 రూపాయల జరిమానాతో పాటు 3 సంవత్సరాల కఠినమైన శిక్షలుంటాయని హెచ్చరించారు. జిల్లాలో 215 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని సమాచారం తెలిసిన వారు 102 లేదా 104 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. కాబట్టి ప్రజల్లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టంపై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ డాక్టర్ శ్రీహరి, డిఐఓ శాంతకుమారి, దిశ డిఎస్పీ కాటమరాజు, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, పీడియాట్రిస్ట్ డాక్టర్ కిరీటి, రేడియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు, డెమో బాబు నెహ్రూ రెడ్డి, డిపిఎంఓ శ్రీనివాసరావు, ఎన్జీఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే సౌత్ ఇండియా ఏనుగుల గణన జిల్లాలో ప్రారంభమైందని డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరులోని డిఎఫ్ఓ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సర్వే ఒకేసారి జరుగుతుందన్నారు. సౌత్ ఇండియాకు కర్ణాటక రాష్ట్రం నోడల్ ప్రాంతంగా, ఏపీకి జిల్లా నోడల్ ప్రాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలో గణన చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 90 నుండి 100, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో 30 నుంచి 40, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో 14 వరకు ఏనుగులు ఉంటాయని అంచనా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 వరకు ఏనుగులు ఉన్నాయని, అందులో జిల్లాలో 100 వరకు ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం విద్యుద్ఘాతంతో ఏనుగులు 10 వరకు చనిపోతున్నాయన్నారు. గజదాడుల్లో మనుషులు 9 మంది వరకు మరణిస్తున్నారన్నారు. జిల్లాలో చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో సర్వే జరుగుతోందన్నారు. ఎక్కువగా పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో ఏనుగులు ఉన్నాయన్నారు. జిల్లాలోని 66 బీట్స్లో 130 ఎఫ్బీఓలు వారికి సాయంగా మరో 20 మంది గణనలలో పాల్గొన్నారన్నారు. మొదటి రోజు 15 కిలోమీటర్లు సిబ్బంది, సహాయకులు కారి పాదముద్రలు, పేడ, చెట్లను నెట్టడం, రక్కడం వంటి ఫ్లాగ్ మార్క్ ఆధారంగా లెక్కిస్తున్నారన్నారు. రెండో రోజు 2 కిలోమీటర్లు ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారన్నారు. మూడో రోజు ఏనుగులు ఎక్కువగా నీరు త్రాగడానికి వచ్చే చెరువులు, కుంటల వద్ద వాటిని గుర్తిస్తున్నారన్నారు. సర్వేలో చిన్న, పెద్ద, ఆడ, మగ విభాగాలుగా లెక్కించనున్నట్లు తెలియజేశారు. గజగణనని మనము చేస్తా ఉన్నాము. ఇందులో భాగంగా మొత్తము కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ గజగణనలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో దీని అందరికీ కర్ణాటక నోడల్గా ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను చిత్తూరు జిల్లా నోడల్గా ఉంది ఈ గజగణనకి. సో ముఖ్యంగా వచ్చేసేసి మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, అన్నమయ్య, తిరుపతి, తర్వాత పార్వతీపురం, విజయనగరం ఈ 5 జిల్లాల్లోనూ మనము ఈ గజగణనని, ఏనుగుల లెక్కింపుని మనము చేస్తా ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజు ఇది 3 రోజుల ఎక్సర్సైజ్. ఈ మొదటి రోజు ఏం చేస్తాము అంటే మనము బ్లాక్ కౌంటింగ్ అంటాం దీన్ని. సో మొత్తము ఒక 15 కిలోమీటర్లు ఒక బ్లాక్, మొత్తం ఒక డిస్ట్రిక్ట్ అంతా కూడా కొన్ని బ్లాక్స్ గా డివైడ్ చేసి దాదాపు 15 కిలోమీటర్ల నడక ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఎలిఫెంట్స్ ని, ఏనుగుల్ని డైరెక్ట్ గా చూడడానికి, డైరెక్ట్ సెట్టింగ్ ని మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. డైరెక్ట్ గా చూసి దాన్ని అది ఎన్ని ఆడ ఉన్నాయి, ఎన్ని మగ ఉన్నాయి, ఎన్ని దాని ఏజ్ ప్రొఫైలింగ్, తర్వాత జెండర్ ప్రొఫైలింగ్ చేసి ఈ రోజంతా కూడా బై 6 గంటల కల్లా కూడా ఆ లిస్ట్ అంతా కూడా తెప్పించుకుంటాము. రెండో రోజు వచ్చేసేసి మనకు ట్రాన్సాక్ట్ వాక్ ఉంటుంది. సో దానిలో ఏంటంటే ఇండైరెక్ట్ సైటింగ్ యాక్సెస్ చేస్తాము. సో ఇందులో ఒక 2 కిలోమీటర్స్ నడక ఉంటుంది. అందులో భాగంగానే ఇండైరెక్ట్ సైటింగ్ అంటే ఏనుగుల యొక్క డంగ్, వాటి యొక్క పేడ కానీ, లేదు అంటే అవి చేసిన గుర్తులు కానీ, అంటే ఏదైనా చెట్లని డిస్ట్రాయ్ చేయడం కానీ, రక్కడం కానీ ఇట్లాంటి ఏమైనా చేసినా కూడా ఆ తర్వాత పగ్ మార్క్స్, వాటి యొక్క పగ్ మార్క్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా మనము దానిలో గుర్తిస్తాము.
మూడో రోజు వచ్చేసేసి దాన్ని వాటర్ హోల్ సర్వే అంటాము. సో ఆ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఒక వాటర్ హోల్ అంటే ఒక కుంట కావచ్చు, ఒక చెరువు కావచ్చు, ఎక్కడైతే ఏనుగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందో అలాంటి ప్రాంతాలను మనము తీసుకొని అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం క్యాంపింగ్ చేస్తాము. ఏ రెస్పెక్టివ్ బీట్ ఆఫీసర్ కానీ, రెస్పెక్టివ్ ఇన్ఛార్జ్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ కానీ చేసి ఆ రోజు ఎన్ని మనం ఎలిఫెంట్స్ వచ్చాయి, ఏనుగులు దానికి వచ్చాయని చెప్పేసి దాని గురించి చేస్తాము. ఈ 3 రోజులది కూడా డేటా మొత్తం తీసుకొని కంపైల్ చేసి ఇదంతా కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, తర్వాత కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మన రాష్ట్రం తరఫున ఇది వెళ్తుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద క్లెయిమ్ల జాప్యంపై నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనకు సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ నెట్వర్క్, ప్రైవేట్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం కొంత మొత్తంలో క్లెయిమ్లను విడుదల చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు పథకం కింద ఆరోగ్య సేవలను నిలిపివేస్తే లబ్ధిదారులు ప్రభావితమవుతారన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను విడుదలకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్తో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ నిధులను విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని తెలియజేశారు. కాబట్టి ఎన్నికల కోడ్ను పరిగణలోనికి తీసుకుని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని కలెక్టర్ అభ్యర్థించారు. క్లెయిమ్ మొత్తంలో 50% విడుదల చేయాల్సిన అవసరాన్ని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేయాలని ఆసుపత్రుల యాజమాన్యం కలెక్టర్ను అభ్యర్థించారు. కాగా ఈ అభ్యర్థనను హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేస్తానని నెట్వర్క్ హాస్పిటల్స్ ఎండీలకు కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయాధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా మేనేజర్ శివకుమార్, సంకల్ప హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగరాజు, డాక్టర్ అనంతనాగ్, వెంకటరమణ హార్ట్ హాస్పిటల్ యజమాని డాక్టర్ వెంకటరమణ, సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని డాక్టర్ సుధారాణి, స్నేహ హాస్పిటల్ యజమాని డాక్టర్ ఓ రమేష్, రష్ హాస్పిటల్ డాక్టర్ శివకుమార్, అమర హాస్పిటల్ సీఈఓ వేణుగోపాల్, రమాదేవి హాస్పిటల్ సీఈఓ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. 18వ శతాబ్దపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమభక్తుల్లో ఒకరైన మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ 249వ జయంతిని తిరుమలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ 294వ జయంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో బుధవారం సాయంత్రం టీటీడీ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వరుడు, తరిగొండ లక్ష్మీ నరసింహస్వామిపై గొప్ప రచనలు చేశారని తెలిపారు. వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా టీటీడీ ఆమె సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రతి సంవత్సరం తరిగొండ, తిరుపతి మరియు తిరుమలలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. శ్రీవారికి ఏకాంత సేవ సమయంలో అన్నమయ్య లాలి, వెంగమాంబ ముత్యాల హారతి నేటికీ కొనసాగుతున్నాయని వివరించారు. అంతకుముందు నాదనీరాజనం వేదికపై టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ బాలకృష్ణ ప్రసాద్తో పాటు ప్రముఖ అన్నమాచార్య ప్రాజెక్టు గాయని బుల్లెమ్మ వెంగమాంబ రచించిన కీర్తనలను అద్భుతంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో కేటరింగ్ ప్రత్యేకాధికారి జిఎల్ఎన్ శాస్త్రి, వెంగమాంబ వంశీయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ తడిగొండ వెంగమాంబ అనే ఈ ప్రాజెక్టు ఇంత గొప్ప విషయాన్ని బయటికి తీసిందే చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఈ భూమన్న, కరుణాకర్ రెడ్డి, మేమే ఇంత గొప్ప చరిత్ర దీనికి ఉందని బయటికి వెలికి తీసింది. అందువల్ల ఇది ఇంకా చిన్న పిల్లల స్థాయికి కూడా వెళ్ళాలి, ఈ కీర్తనలు ఇంకా బాగా ప్రచారం కావాలి. ఈరోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ధర్మారెడ్డి ఈవో గారికి, అలాగే చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే శ్వేత మన భూమన్కి, మీకు అందరికీ, ముఖ్యంగా భక్తులు చెంతగా ఎక్కువగా ఉంటూ ఉన్న ఎస్వి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం రాత్రి గోవిందరాజస్వామి వారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ సాగింది.
ఔషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్రభగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతాయి. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు. అంతకుముందు స్వామివారి ఊంజల్ సేవ నేత్రపర్వంగా సాగింది. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో మే 23వ తేదీ నుంచి జరగనున్న పత్రపుష్ప యాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. మే 23న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి తిరువీధి ఉత్సవం జరగనుంది. గృహస్థులు ఇద్దరు 200 రూపాయలు చెల్లించి పత్రపుష్ప యాగంలో పాల్గొనవచ్చు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో అర్చక పరిచారకులు భక్తుల వల్ల తెలియక జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా పత్రపుష్పయాగం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ తప్పక వాకింగ్, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ఆరణి శ్రీనివాసులు అన్నారు. గురువారం ఉదయం తిరుపతి కేశవాయనగుంటలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదయగిరి రఘు ఏర్పాటు చేసిన వాకర్స్కు మజ్జిగ వితరణ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సుమారు 500 మంది వాకర్స్ సభ్యులకు మజ్జిగ పంపిణీ చేశారు. తరువాత కొంతసేపు వాకర్స్తో మమేకమై ఆరణి శ్రీనివాసులు కూడా వారితో పాటు వాకింగ్ చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత కొంతసేపు వ్యాయామం చేసి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని యువతకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల చిన్న చిన్న రుగ్మతల నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఆర్కాటి కృష్ణప్రసాద్, ఉదయగిరి రఘు, సింగంశెట్టి సుబ్బరామయ్య, లీలాకృష్ణమనాయుడు, జయరాం, చెంగల్రాయలు, గురవయ్య, సుబ్రహ్మణ్యం, రెడ్డయ్య, జమాల్వల్లి, కుమారస్వామి నాయుడు, వేణురాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఉద్యానవనంలో వాకింగ్ ట్రాక్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడున్న ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం చాలా ఉపయోగకరమైనది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన వెంటనే 2 గంటల టైం మనకంటూ దీనికి వాకింగ్ కేటాయించి వాకింగ్ చేసుకుంటే ఆ రోజంతా కొంత ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసుకోవచ్చు. అలసట ఉండదు. ప్రతి కార్యక్రమం కూడా మనం చేసుకోవాలంటే దినచర్య చర్యలో ముఖ్యంగా ఉదయం లేస్తూనే వాకింగ్ అనేది ప్రాముఖ్యత తీసుకోవాలని తిరుపతి పట్టణ ప్రజలు కూడా కోరుతున్నాను. ఈ వాకింగ్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. చాలామంది కూడా మనం చూస్తున్నాం. ఈ వాకింగ్ చేసే వాళ్ళ యొక్క బాడీ ఫిట్నెస్, ఆరోగ్యం, శక్తి అన్నీ కూడా ఇస్తుంది. జ్ఞాపక శక్తి అన్నీ కూడా పెరుగుతాయి. ఈ వాకింగ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి దీన్ని అందరూ కూడా పాటించాలి.
అందులో తిరుపతి పట్టణంలో చాలా ఎక్కడికక్కడ ఈ ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం చాలా బాగున్నాయి. ఇవన్నిటి కూడా మీరు ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని తిరుపతి పట్టణ ప్రజలంతా కోరుకుంటూ మరొక్కసారి గంగమ్మ జాతర, మన గంగమ్మ ఆశీస్సులు తిరుపతి ప్రజలందరికీ కలగాలని, కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న చిన్న కొట్టాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం రాత్రి స్వామి అమ్మవార్ల గ్రామోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణలు చేశారు. స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపం నుంచి తీసుకువచ్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం 7వ రోజు బుధవారం సాయంత్రం ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి వేడుకలు నిర్వహించారు. వేసవి కాలంలో నిర్వహించిన చిన్న కొట్టాయి ఉత్సవాలు ముగిశాయి. ఆలయ పౌరోహితులు అర్ధగిరి స్వామి వేదమంత్రాలను పఠిస్తూ ఉండగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణలోని పొగడ చెట్టు కిందకు తెచ్చారు. కాగా ఇక్కడ చక్కగా వట్టివేళ్ల పరదాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశ అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు చక్కగా అలంకరించి పూజలు, నైవేద్యాలు అందించారు. తరువాత ఊరేగింపు నిర్వహించారు. అలంకార మండపంలోకి స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మాక్ డ్రిల్ నిర్వహించామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం తిరుపతిలోని ఏఆర్ గ్రౌండ్స్లో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని ఎస్పీ తెలియజేశారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో అలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందిని సమాయత్తం చేయడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు మన ఏఆర్ గ్రౌండ్లో ఈ మాప్ కంట్రోల్ దాని మీద డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో ఇది బేసికల్లీ మనకు ఎప్పుడైనా కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏదైనప్పుడు మొన్న చూశారు అందరూ కూడా, మనకు చిన్న ఘటన జరిగి పద్మావతి యూనివర్సిటీ దగ్గర సబ్సిక్వెంట్గా సబ్సిక్వెంట్గా లాఠీ చార్జ్ చేయడం, కొంత సార్ట్ ఆఫ్ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ జరిగాయి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా జరిగాయి. సో దానికి సంబంధించి మనం మరొకసారి మా ఫోర్స్ని ప్రాపర్గా అటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఈరోజు మరొకసారి మనం డ్రిల్ నిర్వహించుకోవడం జరిగింది. సో కాబట్టి రేపు కౌంటింగ్ రోజు జరిగే ఎటువంటి సంఘటనలకైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి పోలీస్ సమాయత్తంగా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం డ్రిల్ నిర్వహించాము. సో కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని రేపు కౌంటింగ్ రోజు అందరూ పోలీస్ వారికి సహకరించి ఎటువంటి ఘటనలు లేకుండా, ఎవరు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ విధంగా మీ మీడియా సుముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పబ్లిక్లో చేస్తే ఉపయోగం ఉంటుందంటే దీనికి కొన్ని యాక్చువల్గా అనుకున్నాము. కానీ ఏమంటే ఇప్పుడు మనము చిన్న ఈ ఫైర్ చేసాము, గ్యాస్ ఇది వేసినప్పుడు పొరపాటున దానివల్ల పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ జరిగే అవకాశం ఉందని ఒక చిన్న ఇదితోటి ఇక్కడ చేద్దామని, ఒకవేళ ఉంటే రానున్న రోజుల్లో వేరే చోట కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం మన జిల్లా మీద 135 అటువంటి సమస్యాత్మక ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మీరు చూసినట్లయితే పెద్ద నంబరే. సో ప్రతి చోట కూడా మనం పికెట్ పెట్టుకుంటాము.
అయితే ఆ పికెట్ ఇటువంటి సిచ్యువేషన్ ఏదైతే దాన్ని హ్యాండిల్ చేయగలరా అన్న ఒక చిన్న మాట రావచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏదైతే డ్రిల్ చేస్తామో ఇలాంటి టీమ్స్ మాప్ కంట్రోల్ టీమ్స్ దాదాపు ఒక 3 టీమ్స్ పెట్టుకుంటున్నాము. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి, తర్వాత పోతే కొంచెం మాకు 3 tiers-లో చేసాం. కౌంటింగ్ సెంటరు, తర్వాత ఇన్నర్ కార్డను, తర్వాత అవుటర్ కార్డను. ఇన్నర్ కార్డన్ వచ్చి మనకు అరౌండ్ ఒక 500 meters to 600 meters కవర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 2-3 kilometerల బయట అవుటర్ కార్డన్ ప్లేసెస్ పెట్టినాం. ఇవేంటంటే ప్రధానంగా మనకు ఏదైతే సమస్యాత్మకమైన కాన్స్టిట్యున్సీస్ నుంచి మన తిరుపతిలోకి వచ్చే రూట్స్ అక్కడ పొజిషన్ చేసుకొని ఉంటాం. సో కాబట్టి ఒకవేళ అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మనం ఫోర్స్ని మొబిలైజ్ చేసి అక్కడ తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఈ డ్రిల్ అంతా కూడా మీరు అన్నట్టు అంటే మనము దానికి ప్రిపేర్ అయి ఉంటాము, కానీ మనము అనుకోని సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. అయితే మన ముందున్న ఛాలెంజ్ ఏమంటే బేసికల్ అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంత మినిమం టైంలో మ్యాక్సిమం ఫోర్స్ని మొబిలైజ్ చేయగలం అనే దాని మీదే మన ఇది ఉంటుంది. సో దానికి సంబంధించే మా బందోబస్తు స్కీమ్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎక్కడున్నా కానీ తక్కువ టైంలో మ్యాక్సిమం ఫోర్స్ని మొబిలైజ్ చేసి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా చేస్తాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మనకు ఒక ఇష్యూ కొంచెం పెద్దది కావడానికి ఒక టైం ఉంటుంది, 1 గంట 2 గంటల టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేది ఇది ఉంటుంది, వాళ్ళు మా పోలీస్తో మాట్లాడుతూ ఉంటారు. అదైన తర్వాత ఇంకా అది కంట్రోల్ కానప్పుడు మా పోలీస్ తక్కువ ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ఫీల్ అయినప్పుడు కొంత సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మనం కానీ ఫోర్స్ మొబిలైజ్ చేయగలిగితే ఏ సిచ్యువేషన్ అయినా చాలా వరకు హ్యాండిల్ చేయగలం. సో దానికోసం ఈ ప్రిపేర్నెస్. అంటే ఇప్పటి వరకు ఎన్ని పథకాలు వచ్చాయి, ఎంతమంది మెన్ ఉన్నారు? ఫోర్స్ మొత్తం మనకు బందోబస్తు సంబంధించి దాదాపు 1500 మంది దాకా అవసరం అవుతారండి మన జిల్లాల్లో కానీ కౌంటింగ్ హాల్కి సంబంధించి. సో మన డిస్ట్రిక్ట్లో ఫోర్స్ ఉంది, తర్వాత ఒక 2 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఏపీఎస్పీ ప్లెటూన్స్ వస్తాయి. సో వీటన్నిటితోటి మనము మన బందోబస్తు ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలమని చెప్పి భావిస్తున్నాం. నుంచి ఐటీబీటీ కానీ లేదంటే బీఎస్ఎఫ్ కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మనకు సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వచ్చింది. మన ప్రస్తుతానికి ఆ కంపెనీలు వచ్చాయి కాబట్టి ఆ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకుంటాం. చేస్తున్నాం దాని మీద వీడియో ఫుటేజెస్ వెరిఫై చేస్తున్నాం, దాంట్లో కొంతమంది వ్యక్తులను ఐడెంటిఫై చేస్తున్నాం. సో అది జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పినాను. దాని మీద వేరేగా అంటున్నారు, దానికి సంబంధించి చెప్తున్నాం కదా, వాళ్ళ వర్షం వాళ్ళకు ఉంటుంది. మనం కూడా అల్టిమేట్గా చెప్పాను కదా, వీడియో ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసి అక్కడ ఉన్న మిగతా వాళ్ళని విచారించి అన్నీ చేసేటప్పటికీ ఒకవేళ వాళ్ళు దాంట్లో పాల్గొనలేదంటే దానికి తగ్గట్టే ఉంటుంది, పాల్గొన్నారంటే దానికి ఖచ్చితంగా శిక్షకి అర్హులవుతారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, నేత్రపర్వంగా రథోత్సవం. స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం, నయనానందకరంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు. ఆరోగ్యశ్రీ క్లెయిమ్ల జాప్యంపై ఆసుపత్రి యాజమాన్యాలతో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమావేశం. ఎన్నికల కోడ్ను పరిగణనలోనికి తీసుకుని ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని సూచన. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే మాక్ డ్రిల్, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.